కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనపై ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు ఈటెల. ఉద్యమ పార్టీని కథం పట్టించి ఉద్యమకారులను మర్చిపోయేటట్టు చేసి కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారన్నారు. ఆ పార్టీ స్థాపనతోనే తెలంగాణకి కేసీఆర్కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని తెలిపారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయం చెలామణి చేయాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం తెగిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బును. కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చెలామణి చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పగటికల అంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా, ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానికం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని, ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. నేను మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా సమస్య చేశాడు. మునుగోడు ఎన్నికల్లోట ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఓట్లకు ఇలా నాయకత్వం వేస్తారట. మొత్తం 13 మంది మంత్రులని ఇలా ఇన్ఛార్జ్గా వేస్తారట. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వేస్తారట. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మునుగోడులో ఎట్టి పరిస్థితిలో గెలవమని చెప్పి ఓటమిని అంగీకరించింది కాబట్టే ఇవాళ ముఖ్యమంత్రి లాంటి కూడా వచ్చి అక్కడ అడ్డపెడుతున్నారంటే ఇలా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. మునుగోడు ప్రజలారా కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు ప్రజల మీద ఒక దండయాత్రకు వాళ్ళు ఇలా రూపకల్పన చేసిండ్రు.